హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగినటువంటి 4వ టీ20 మ్యాచ్లో భారత్ 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రధానంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచినప్పటికీ భారత్ న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇక గత 3 టీ20ల్లోనూ న్యూజిలాండ్ ఓపెనర్లు చాలా దారుణంగా విఫలమయ్యి ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ 4వ టీ20 మ్యాచ్లో మాత్రం వాళ్ళు అసలైన ప్రతాపాన్ని చూపించారనే చెప్పాలి. మెయిన్గా జట్టు ఓపెనర్ అయినటువంటి టిమ్ స్టిఫర్ట్ 36 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేసి న్యూజిలాండ్కు ధనాధన స్టార్ట్ అందించాడు. ఇక మరో ఓపెనర్ డెవాన్ కాన్వే కూడా 24 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక వీరిద్దరూ తొలి వికెట్కు అభేద్యంగా ఏకంగా 100+ పార్ట్నర్షిప్ను నమోదు చేశారు. ప్రధానంగా భారత్ పైన 2021 తర్వాత అత్యధిక పార్ట్నర్షిప్ నెలకొల్పినటువంటి ఓపెనింగ్ జోడీ వీళ్ళే. మెయిన్గా గత 3 టీ20ల్లోనూ చాలా ఘోరంగా విఫలమైనటువంటి ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ జోడీ ప్రస్తుతం ఈ 4వ టీ20లో మాత్రం భారత బౌలర్లపై రెచ్చిపోయి ఆడారనే చెప్పాలి. ఇక ఈ న్యూజిలాండ్ ఓపెనర్ల దాటికి ప్రధానంగా పవర్ ప్లేలోనే న్యూజిలాండ్ టీం ఏకంగా 71 పరుగులు స్కోర్ సాధించింది. ఇక 9 ఓవర్లకే న్యూజిలాండ్ టీం యొక్క స్కోరు 100+ చేరగా ఒకానొక దశలో న్యూజిలాండ్ ఇంకా 250+ స్కోర్ చేస్తుంది అన్న దశలో ఇక తర్వాత వచ్చినటువంటి రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్ లాంటి ఆటగాళ్ళందరినీ తక్కువ స్కోర్లకి అవుట్ చేసినప్పటికీ చివరిలో వన్డేల్లో భారత్ను భయపెట్టినటువంటి డ్యారిన్ మిచెల్ని మాత్రం మన వాళ్ళు కట్టడి చేయలేకపోయారు. అతడు చివరిలో జస్ప్రీత్ బుమ్రా లాంటి ఎక్స్పీరియన్స్ బౌలింగ్లోనే ఏకంగా 19 పరుగులు రాబట్టి టోటల్ మీద అతడు న్యూజిలాండ్కు 215 భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర వహించాడు. మెయిన్గా అతడు 18 బంతులు ఎదుర్కొని 39 పరుగులు చేసి న్యూజిలాండ్ విజయంలో చాలా కీలకమైన పాత్ర వహించాడనే చెప్పాలి. ప్రధానంగా ఈ మ్యాచ్లో టోటల్ మీద మన భారత బౌలింగ్ దళం గాలి తప్పిందనే చెప్పాలి. ఇక హర్షిత్ రాణా ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాటు ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మిగతా బౌలర్లు కూడా ధారాళంగానే పరుగులిచ్చారనే చెప్పాలి. రవి బిష్నోయ్ 3వ టీ20 మ్యాచ్లో గొప్పగా బౌలింగ్ చేసిన ఈ మ్యాచ్లో మాత్రం కాస్త తడబడ్డాడనే చెప్పాలి. ఇక 215 పరుగుల టార్గెట్ను మన భారత్ పైన ఉంచినప్పటికీ ప్రస్తుతం భారత బ్యాట్స్మెన్లో ఉన్నటువంటి ఫామ్ దృష్ట్యా అంత పెద్ద భారీ స్కోర్ కూడా మన వాళ్లకు ఏమంత తక్కువ కాదు. మెయిన్గా 2వ టీ20 మ్యాచ్లో మన వాళ్ళు ఏకంగా 209 పరుగుల టార్గెట్ను కేవలం 15 ఓవర్లకే ఛేదించారంటేనే ప్రస్తుతం మన వాళ్ళ యొక్క సత్తా ఏంటో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 215 పరుగుల టార్గెట్ను కూడా మన వాళ్ళు ఉస్సుమని ఊపుతారు అని అనుకుంటే మన వాళ్లకు ఆరంభంలోనే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు గట్టి దెబ్బే కొట్టేశారు. మెయిన్గా అభిషేక్ శర్మను గత 2వ టీ20 మ్యాచ్లో తొలి బంతికే ఎలాగైతే అవుట్ చేశాడో ప్రస్తుతం ఈ మ్యాచ్లో కూడా తొలి బంతికే మార్క్ హెన్రీ అవుట్ చేశాడు. ఇక అదే ఒకటి సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాస్త బాధ్యతాయుతంగా ఆడతాడు అని అనుకుంటే అతడికి జాకబ్ డప్పీ రూపంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక గత 3 టీ20 మ్యాచ్లోనూ విఫలమైనటువంటి సంజు శాంసన్ అయినా ఈ మ్యాచ్లో ఆడి కాస్తైనా పరువు నిలబెడతాడు అని అనుకుంటే అతడు 15 బంతులు ఎదుర్కొని కేవలం 24 పరుగులు చేసి తర్వాత మిచెల్ శాంట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి రింకు సింగ్ కాస్త కూస్తో మన పరువు నిలబెట్టడానికి అతడు కూడా కాస్త ప్రయత్నమే చేశాడు. ఇక ఇలాంటి సిచ్యువేషన్లో తర్వాత అతడిని కూడా ఇస్సోది అవుట్ చేయడం వల్ల టోటల్ మీద మన టీమిండియా ఒకానొక దశలో దారుణమైన ఓటమి మూటగట్టుకుంటుంది అన్న దశలో చివరిలో శివం దూబే అనూహ్యంగా చెలరేగిపోయాడు. 23 బంతులు ఎదుర్కొని అతడు ఏకంగా 65 పరుగులు రాబట్టి కాస్త గొప్ప ఫామ్లో మరియు విధ్వంసకర బ్యాటింగ్ను చేస్తున్న సమయంలో అతడు అనూహ్యంగా రన్అట్ అయ్యాడు. ప్రధానంగా హర్షిత్ రాణాతో సమన్వయ లోపం మూలంగా అతడు అనూహ్యంగా రన్అట్ అవడంతో భారత్ యొక్క పరాజయం ఖాయమైంది. మెయిన్గా ఒకవేళ శివం దూబే కనుక క్రీజ్లో ఉంటే అవుట్ కాకుండా ఉంటే భారత్ ఖచ్చితంగా గెలిచేది. కానీ అలా జరగలేదు. మెయిన్గా ఆ తర్వాత హర్షిత్ రాణా కూడా పెవిలియన్ చేరి ఆ తర్వాత ఇక మన బౌలర్లు పెవిలియన్కు క్యూ కట్టేశారు. ఇలా న్యూజిలాండ్ టీం ఈ శివం దుబేని అవుట్ చేయడం వల్ల తర్వాత చాలా సులభంగానే గెలవగలిగింది.
మెయిన్గా ఈ మ్యాచ్లో మన వాళ్ళు గొప్ప విధ్వంసకరంగా ఆడాలని ప్రయత్నించి ఒక్క బార్లో పడ్డారనే చెప్పాలి. ఇక మన వాళ్ళు ఈ మిస్టేక్తో ప్రధానంగా వరల్డ్ కప్లో ఇలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు ఇది ఒక గుణపాఠంలా చూడాలి. మరి రాబోయే టీ20 వరల్డ్ కప్లోను మరియు 5వ టీ20 మ్యాచ్లోను న్యూజిలాండ్ను మన వాళ్ళు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి. ఇప్పుడు చేసినటువంటి ఈ తప్పులను మరలా మన మ్యాచ్లో రిపీట్ కాకుండా ఉండేందుకు ఇది మెయిన్ గుణపాఠంలా భావించి ఇప్పటి నుంచైనా మన వాళ్ళు కాస్త పరిస్థితులను బట్టి ఆడతారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.